శ్రీమతి నమః. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎన్నో ఆయుధాలు ప్రముఖ పాత్రని వహిస్తున్నాయి. అందులో సుదర్శన్ అని, బ్రహ్మాస్ అని ఇలా చాలా మనం చెప్పుకుంటున్నాం కదా, విక్రాంత్ అని. ఈరోజు మనం ఆకాష్ అనే క్షిపణి అత్యద్భుతంగా ఇప్పుడు మనం పాకిస్తాన్తో యుద్ధం చేయటంలో అత్యంత ప్రముఖ పాత్రని వహించింది. అసలు ఇది ఎవరు తయారు చేశారు తెలుసుకుంటే అవునా అని ఆశ్చర్యపోతాం. అసలు ముందు ఈ ఆకాష్ మిస్సైల్ గురించి మనం తెలుసుకుందాం. మన సైనిక శక్తి రోజు రోజుకి పెరుగుతుంది, అలాగే మన ఆయుధ సంపత్తి కూడా అంత అద్భుతంగానే ముందుకు వెళ్తుంది. మనం మన సొంత పరిజ్ఞానంతో కొన్ని అస్త్రాలను తయారు చేసుకున్నాం. అలాంటి దాంట్లో ఆకాష్ క్షిపణి వ్యవస్థ ఒకటి. మన సొంత పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఇది గగనతల రక్షణ వ్యవస్థ. శత్రు దేశాల దాడుల నుంచి మన గగనతలాన్ని కాపాడేందుకు చాలా సిద్ధంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ నుంచి వచ్చే ముప్పులని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఆకాష్ ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. దేశ రక్షణ అవసరాలను తీర్చడంలోనూ ఆత్మనిర్భర్ భారత లక్ష్యాలను సాధించడంలోనూ ఆకాష్ ఒక మైలురాయి అని చెప్పచ్చు. ఈ వ్యవస్థ భారత సైన్యము అలాగే భారతీయ వాయుసేన రెండింటిలోనూ మోహరించబడి ఉంది. అసలు అయితే ఈ ఆకాష్ అంటే ఏంటి, దీన్ని ఎవరు తయారు చేశారు, దీని ప్రత్యేకతలు ఏంటి, అవి మనం తెలుసుకుందాం. డిఆర్డిఓ వాళ్ళు మన అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన ఈ ఆకాష్ మధ్యస్థ శ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ. అంటే భూమి మీద నుంచి గాల్లో ఉన్న లక్ష్యాలని ఛేదిస్తుందన్నమాట. మధ్యస్థ శ్రేణి సామర్థ్యం అంటే ఈ ఆకాశ్ క్షిపణి 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలని ఛేదిస్తుంది. గంటకి 4200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళిపోతుంది. బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కూడా దీనికి ఉంది. అంటే ఒకేసారి ఎక్కువ విమానాలు వచ్చేసాయి అనుకోండి, వాటిల్ని కూడా ఛేదించేస్తుంది. అలాగే వాతావరణాన్ని తట్టుకుని నిలబడే శక్తి దీనికి ఉంది. అలాగే ఇది మొబైల్ లాంచర్ల మీద కూడా తీసుకువెళ్ళచ్చు. అంటే ఏ ట్రక్కుల మీద కానీ వాహనాల మీద కానీ తీసుకువెళ్ళచ్చు. అలాగే ఇందులో రాజేంద్ర అనే మల్టీ ఫంక్షనల్ రాడార్ ఉంది. ఇది లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయడంతో పాటుగా క్షిపణులకి మార్గనిర్దేశం చేస్తుంది. అలాగే క్షిపణి ప్రయాణం మొత్తంలో గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి మార్గనిర్దేశం చేయబడుతుందన్నమాట. రామ్జెట్ ఇంజన్, ఈ క్షిపణి రామ్జెట్ రాకెట్ ఇంజన్ని ఉపయోగిస్తుంది. ఇది క్షిపణికి స్థిరమైన వేగాన్ని అందించడంతో పాటుగా సూపర్ సోనిక్ వేగంతో దూసుకుపోతుంది. అంటే గంటకి ఇందాక మనం చెప్పుకున్నాం కదా 4200 కిలోమీటర్లు. అంటే ఒకసారి ఊహించండి, ఈ క్షిపణి దాదాపుగా 60 కిలోల పేలుడు పదార్థాన్ని మోసుకు వెళ్ళచ్చు. అంటే ఒకసారి ఆకాశంలోకి వెళ్ళింది అంటే 60 కిలోల పేలుడు పదార్థాన్ని మోసుకెళ్తుంది. ఇది పూర్తిగా స్వదేశీయ పరిజ్ఞానంతో రూపొందింది. మన దేశ రక్షణ రంగ సామర్థ్యానికి ఇది నిదర్శనం. భారతదేశము అలాగే పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు బాగా ఉన్నాయి కదా. ఈ సరిహద్దు వెంట నిరంతరము మనల్ని ఈ పాకిస్తాన్ వాళ్ళు కవ్విస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలో ఈ ఆకాష్ క్షిపణి వ్యవస్థ చాలా ప్రముఖ పాత్రని వహించింది. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లు ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్ దాడులు తక్కువ ఎత్తులో ఎగిరే వైమానిక ముప్పులను ఎదుర్కోవటంలో ఈ ఆకాష్ కీలక పాత్రని వహించింది. భారీగా మోహరించటం భారత రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేసింది. పాకిస్తాన్ డ్రోన్లు అలాగే ఇతర వైమానిక వస్తువులు భారత గగనతలంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వెంటనే ఈ ఆకాష్ వ్యవస్థ గుర్తించేసేసి లాక్ చేసేస్తుంది అనమాట. అప్పుడేమవుతుంది, మన మీద వాళ్ళు ఏం వేసినా కానీ అవి పనిచేయవు. పూర్తి స్థాయి యుద్ధం కనుక సంభవించినట్లయితే ఆకాష్ క్షిపణి వ్యవస్థ భారత కీలక స్థావరాలు, సైనిక దళాలు అలాగే కీలకమైన మౌలిక సదుపాయాలకి వైమానిక రక్షణని అందించటంలో అత్యంత ముఖ్యమైనదిగా మారిపోతుంది. ఈ శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దాడుల నుంచి రక్షణ కల్పించటంలో ఇది ఒక రక్షా కవచంలా పనిచేస్తుంది. బహుళ లక్ష్య సామర్థ్యం ఒకేసారి, అలాగే ఎన్నో బెదిరింపులు బెదిరిస్తున్నారు కదా ఈ పాకిస్తాన్ వాళ్ళు, ఆ బెదిరింపుల నుంచి కూడా మనం బయటపడే వీలుని కల్పిస్తుంది. యుద్ధ సమయంలో ఇది అందించే సేవలు గణనీయం. అయితే ఇది ఇంత మనకి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది కదా, రక్షణ కవచం అని అనుకుంటున్నాం కదా. మరి అసలు దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి కదా. దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? ప్రహ్లాద రామారావు. ఆయన 1947 ఫిబ్రవరి 5వ తారీఖున జన్మించారు. తెలుగోడనమాట. ఈయన తెలుగు సత్తా చాటించారు. ఈయన క్షిపణి శాస్త్రవేత్త, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి మాజీ వైస్ ఛాన్సలర్.
డిఆర్డిఓ ల్యాబొరేటరీ మాజీ డైరెక్టరు, అలాగే భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆయన చేసిన కృషి మామూలుగా లేదు. భారత ప్రభుత్వం ఈయన్ని అత్యున్నత పురస్కారంతో అంటే పద్మశ్రీతో సత్కరించింది. అయితే ఈ రామారావు గారు ఏం చెప్పారు అంటే, ఇది నా అంచనాలకు సైతం మించి పని చేసుకొస్తుంది, భవిష్యత్తులో సైతం నిర్దేశిత లక్ష్యాలను ఆకాశ్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పి ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఆకాశ్ క్షిపణి తయారు కోసం ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారని, దీనికి డైరెక్టర్గా తనని అబ్దుల్ కలాం ఎంపిక చేసుకున్నారని ఈ ప్రహ్లాద రామారావు గారు ఆ విషయాన్ని గుర్తుకు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎంపికైన అతి చిన్న వయసు ఉన్నవాళ్ళు తానేనని గత జ్ఞాపకాలని ఆయన గుర్తు చేసుకుని ఈ సందర్భంగా ఎన్నో విషయాలని ఆయన చెప్పారు. డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్లతో పాటుగా యుఎస్కి చెందిన F-16 యుద్ధ విమానాలను సైతం ఈ ఆకాశ్ క్షిపణి సమర్థవంతంగా అడ్డుకుంటుందని చెప్పారు. ఆకాశ్ క్షిపణులని హైదరాబాద్లోని భారత డైనమిక్ లిమిటెడ్లో రూపొందించినట్లుగా ఈ ప్రహ్లాద రామారావు గారు చెప్పారు. తెలుగు సత్తా చూపించారనిపించింది. ఇది చాలా స్వల్ప శ్రేణి అని, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగిస్తారని వివరిస్తూ వైమానిక ముప్పు నుంచి రక్షణని కల్పిస్తుందట. వైమానిక ముప్పు నుంచి రక్షణ కల్పించడం అంటే అదేం సామాన్యమైనది ఏం కాదు. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, మనకి తెలియకుండా పైనుంచి ఏవైనా పడిపోతూ ఉంటే వాటిల్ని ఛేదించేస్తుంది, అసలు అంటే లాక్ చేసేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్తో ఏదైతే మనం యుద్ధం చేస్తున్నామో ఆ యుద్ధంలో అత్యంత అద్భుతమైన పాత్రని పోషిస్తున్నది ఆకాశ్ క్షిపణి. దాన్ని తయారు చేసిన వారు మన తెలుగువారు, అది ఆయన సత్తా. ఒకసారి ఈ ప్రహ్లాద రామారావు గారి యొక్క పురస్కారాలు, ఆ గుర్తింపులు, ఆయన ఎక్కడెక్కడ పనిచేశారు అవన్నీ వింటుంటే, అవన్నీ చదువుతుంటే ఇది కదా మన భారతదేశం అని అనిపించింది. అద్భుతం. ఈ విషయం మనం మన పిల్లలకి చెప్పాలి. పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు క్షిపణి వ్యవస్థని తయారు చేసింది మన తెలుగోడ్రా అని మనం మన పిల్లలకి చెప్పే తీరాలి.